దేవుడు నిజంగా ఉన్నాడా లేకపోతే భ్రమణ? అసలు నిజంగా దేవుడు ఉన్న చోట దయ్యం ఉంటుందంటారు, దయ్యం ఉన్న చోట దేవుడు ఉంటుంది అంటారు. సో అది మీ ఒపీనియన్ ఏంటి అని అడగమంటున్నారు. బ్యూటిఫుల్ అమ్మా. ఇంకొకటి, మీరు జీవితంలో చూసిన అత్యంత భయంకరమైనటువంటి దైవ అనుభవం ఏది అని అడుగుతున్నారు. దైవానుభవం నుంచి వచ్చి దానికి పోదాం. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇది ఎలా? ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటే వాళ్ళకే అర్థమవుతుంటుంది. యు ఆర్ అబౌట్ టు ఫాల్ డౌన్ ఫ్రమ్ ద బస్, బట్ సమ్హౌ యూ డిడ్ నాట్. ఎవరు రక్షించారు? దేవుడే అంటారా? ఎవరో ఒకళ్ళు కదా. నువ్వు ఏ పేరున పెట్టుకో, యు ఆర్ అబౌట్ టు ఫాల్ డౌన్. 99% అయిపోయిందని నువ్వు అనుకున్నావు, అయినా కూడా ఏం కాలేదు. ఇదొకటి. మీరు దేవుడు దయ్యమన్న కూడా అన్నారు. అంతా సేఫ్గా ఉంది అనుకున్నారు, మీరు దిగబోయారు, గొంతుంది, పడిపోయారు, కాలు ఫ్రాక్చర్ అయింది. ఇది దయ్యం. మొదటిది దేవుడు. ఒకళ్ళకొకళ్ళు ఆపోజిట్. అంటే మంచి చెడు అనేసి, అంటే మనం భావంలో ఏ రకంగానైనా తీసుకోవచ్చు. మనము దైవానుభవం జరుగుతుందమ్మా మనకి. అంటే మనకి గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు, ఎప్పటికప్పుడు గుర్తుంటుంది, మళ్ళీ వి ఫర్గెట్ ఇట్. మనకు కరెక్ట్గా టైంకి పోవాలా, లేట్ అవుతుంది. ఎట్లా అనుకో, ఎగ్జామినేషనే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మనం ఆల్రెడీ లేట్ అయ్యాము, ఇంకో అరగంట లోపల ఎగ్జామినేషన్ సెంటర్కి పోవాలి, బస్సులు రావట్లేదు. ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా వాడు గేట్ క్లోజ్ చేస్తాడు. మీకు అందుబాటులో ఏ వెహికల్ లేదు. దేవుడు టక్కున ఒక మోటార్ సైకిల్ వచ్చి ఇక్కడ ఆగింది, మీరు ఆపారు. చాలామంది ఆపకుండా వెళ్ళిపోతారు. మీరు చేయి పెట్టారు, ఆగారు. సార్ టైం అవుతుంది, నన్ను కొంచెం దించండి అంటే అతని ఎగ్జామినేషన్ గేటు ముందరి వరకు వచ్చి ఆపాడు. అంతేకాదు, అతను గేట్ క్లోజ్ చేస్తే చేసింది కూడా దేవుడే అంటారా? ఎవరు? అంటే అక్కరెన్సెస్ అన్నీ కోయిన్సైడ్ అవుతాయమ్మా. కోయిన్సిడెన్స్ అన్న పదం ఉంది మనకి కదా, అది ఉంది. నేను ఒక నా పర్సనల్ ఇది చెప్తా. హాతీ కపూర్ అనేసి అస్సాం ఏరియాలో ఏనుగులు ఎక్కువ ఉంటాయి. ఏనుగులు ఉండే ప్రదేశాలలో నార్త్ ఈస్ట్లో ఏనుగులు కొన్ని ఏరియాస్లో, ఆ ఊరి పేరే హాతీ కపూర్. రాత్రంతా ఏనుగులు తిరుగుతుంటాయి. నేను అక్కడి నుంచి కొంచెం టౌన్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలా. ఐ వాజ్ ఇన్ ఇన్స్పెక్షన్ దిస్ వన్. ఆ హోటల్కి వెళ్ళడానికి ఐ నీడ్ టు గో దేర్. అంటే అప్పటికి 7 అయింది. లాస్ట్ బస్సు ఉంది అని అంటున్నారు, అది రావట్లేదు. ఐ వాజ్ ఇన్ ఎ డైలమా ఇన్ ద సెన్స్, రాకపోతే ఎట్లా బస్సు. అది చిన్న ఊరు, రోడ్ సైడే, పెద్ద మరీ హైవే కాదు, రోడ్ సైడు. అంత లోపల ఊరు కొంచెం లోపలికి ఉంటుంది, ఇదేమో మెయిన్ రోడ్డు మీద. ఊరు ఒక 2-3 ఫర్లాంగ్స్ లోపలికి ఉంటుంది. అక్కడ మా బ్రాంచ్ నేను ఇన్స్పెక్షన్ చేసి బస్సు ఎక్కడ వాళ్ళు డ్రాప్ చేశారు రోడ్డు మీద. అంటే వాళ్ళు కూడా వెళ్ళాలి కదా వేరే ప్లేస్కి. సార్ ఇక్కడ బస్సు వస్తుంది మీకు అని చెప్పారు వాళ్ళు. ఇది లాస్ట్ బస్సులో ఒక్కొక్కసారి స్కిప్ అవుతాయి. గవర్నమెంట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ కదా. అయితే ఎట్లా అనేసి నేను, అంటే ఒక్కొక్కరికి ఒక నేచర్ ఉంటుందమ్మా. నేను కొంచెం అడ్వెంచరస్ పర్సన్. అడ్వెంచర్ అంటే కొంచెం సాహసము, కొంచెం బోల్డ్నెస్, ఏదైనా కానీ ఏమన్నా కానీ చూద్దాం, లెట్ us see అనే టైపు అని నేను అట్లా అనుకున్నాను. వట్టుడు అక్కడ పక్క ఇద్దరు ముగ్గురు కూడా షాపులు క్లోజ్ చేస్తున్నారు. చేసి వాళ్ళు ఊరికి వెళ్ళిపోతారు కదా. పోనీ వాళ్ళు కొంచెంసేపు లేట్గా ఉంటే పోనీ వాళ్ళని బతిమాలేసి మనం వాళ్ళెంబడి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రాత్రి పడుకోవచ్చు. ఆ మాత్రం చొరవ ఉండాలి మనిషికి. అది కూడా మనం ఏం అడుగుతానులే అనుకుంటే ఇంత సంగతి. సమ్ ఆఫ్ ద బస్ స్కీమ్, లాస్ట్ బస్ వచ్చింది, వెళ్ళాను. రాకపోతే ఏముండేది అన్న ప్రశ్న. అంటే మనం ఒక్కొక్కసారి బోల్డ్ స్టెప్ అంటాం, సాహసం చేయాలి. దానికి వచ్చే ఫలితానికి మనం కట్టుబడి ఉండాలి, దానికి బాధపడకూడదు. ఎస్, ఐ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ అండ్ ఐ షుడ్ అవాయిడ్ బై ద రిజల్ట్ ఆఫ్ ద డెసిషన్ ఐ హ్యావ్ టేకెన్. అందుకని ఆ ఫలితాన్ని ఏమొస్తుందో అని భయంతో చాలామంది డెసిషన్ తీసుకోరు. డెసిషన్ పక్కవానికి అప్పచెప్తారు. ఎందుకంటే డెసిషన్ యొక్క రిజల్ట్ తప్పుపోతే బ్లేమ్ అతన్ని చేయొచ్చు అనేసి. మెనీ పీపుల్ డు నాట్ వాంట్ టు టేక్ ద బ్లేమ్. నెంబర్ 1, దే డోంట్ వాంట్ టు టేక్ ద డెసిషన్ ఆల్సో. ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు మంచి పని చేస్తే, నేను చాలాసార్లు గమనించింది, మీ ఇంటెన్షన్ బాగుండి మీరు ఇతరులకి ప్రత్యక్షంగానో ప్రచ్ఛన్నంగానో సహాయం చేయాలనేటువంటి తపన మీలో ఉంటే మీకు అన్నీ అనుకూలిస్తాయి. మీరు అది దేవుడు అనండి, ఇంకేమన్నానండి, మీ ఉద్దేశ్యం బాగలేక
బయటికి కపటంగా మీరు ఏది చేసినా కూడా మీకు అనుకూలించకపోవచ్చు, ఓకే. ప్రతికూలించకపోవచ్చు, అనుకూలించకపోవచ్చు. అవతల పార్టీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇఫ్ ద అదర్ పార్టీ డిజర్వ్స్ ఏ హెల్ప్ త్రూ యూ, దెన్ ద థింగ్స్ విల్ బీ ఇన్ యువర్ ఫేవర్. సో దిస్ ఈజ్ హౌ ఐ సీ అమ్మ. దైవానుగ్రహం అనేది మన సంకల్పము, సత్సంకల్పం ఉంటే డెఫినెట్గా దైవానుగ్రహం ఉంటుంది. దైవము అంటే మనం అందరూ అనుకునే దైవం అనగానే గాడు, వెంకటేశ్వర స్వామి అట్లా అని కాదు. ఏ సూపర్ న్యాచురల్ పవర్, మనకు మించిన పవర్ ఉందనేసే మనం నమ్ముతాం కదా. అంటే అది కనీసం మనకు అర్థమవుతుంటుంది కదా, మనకు మించింది ఉంది. గాలి విపరీతంగా వస్తే కొట్టుకుపోతాం, వీ నెవర్ నో. సముద్రంలో పడేస్తే మనం బయటికి రాలేము. మరి ఇవన్నీ ఉన్నప్పుడు, మనకన్నా అతీతమైన శక్తులు ఉన్నప్పుడు వాటి రక్షణ మనకు ఉండొచ్చు, వాటి శిక్షణ కూడా మనకు ఉండొచ్చు కదా. మరి మనం చెడ్డ పనిలో ఉంటే శిక్షణ ఉంటుంది, శిక్ష ఉంటుంది. మంచి పనిలో ఉంటే రక్షణ ఉంటుంది. అండ్ ఇంకొక వ్యూవర్ కూడా అడగమంటున్నారు సార్, మాకు కామెంట్స్ అడగమన్నారు. సార్ ఇప్పుడు చాలా మంది డైలీ గుడికి వెళ్ళకూడదు అంటుంటారు. ఎందుకు వెళ్ళకూడదు? వెళ్తే ఏం జరుగుతుంది? గుడికి వెళ్తే ఏమి జరగదు. ప్రసాదం దొరుకుతుంది. ప్రసాదం పెట్టిన గుళ్ళలో తీర్థం ఇస్తారు, అది దొరుకుతుంది. అంటే నేను ఇది సరదాగా చెప్పినా కూడా నేనేమి ఐఎమ్ నాట్ బీలిట్లింగ్ ఎనీథింగ్. రోజు గుడికి వెళ్తే తప్పేం లేదు. రోజు గుడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. యాజ్ ఏ ప్రాక్టీస్ వెళ్ళకూడదు అంటున్నారు. పండగలకి వీటికి వెళ్ళొచ్చు అంటారు, నార్మల్ వెళ్ళకూడదు అంటారా? నేనేమని ఇష్టం, ఎవరిష్టం వాడు. వీఆర్ ఏ డెమోక్రటిక్ అండ్ సెక్యులర్ కండిషన్లో ఉన్నాం కదా. నిన్ను గుడికి వెళ్ళొద్దు అనే ఎవరు ఆపలేరు. గుడికి వెళ్ళు అనేసి ఎవరు దే కెనాట్ పుష్ యూ. ఎందుకు లేదు సార్, ఇంట్లో పేరెంట్స్ పుష్ చేస్తారు కదా, గుడికి వెళ్ళాలి నాన్న, వెళ్ళిరా, మంచి బుద్ధి వస్తుంది అని చెప్తారు. అవును, ఒక చెప్తుంటారు. ఒక 18 years క్రాస్ అయిన తర్వాత, అంత మైజర్లే కదా, 18 years అయిపోయింది నిన్నటికి, ఇవాళ 19th ఎంటర్ అయినా అంటే లోక జ్ఞానం ఉంటే, మేజర్ అయినా జ్ఞానం ఉండాలి ఆ పాపకు కానీ బాబుకి కానీ. మగవాళ్ళైతే కాళ్ళు ఎగరేస్తారు, ఆడవాళ్ళకు కూడా కాలర్స్ ఉంటున్నాయి మధ్యలో. కాళ్ళు ఎగరేసి నో మోర్ టెల్లింగ్, ఐఎమ్ ఆల్సో ఏ మేజర్, నువ్వు నేను ఈక్వలే. మనకి ట్రెడిషనల్ నాలెడ్జ్ కూడా ఉందమ్మా. ఇది 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ చెప్పారు. ఫాదర్ షుడ్ నాట్ ట్రీట్ సన్ యాజ్ ఏ వాట్ యు కాల్ యాజ్ ఏ జూనియర్ ఆర్ ఎనీథింగ్. యాజ్ ఎ సన్ కాకుండా యాజ్ ఎ ఫ్రెండ్ యూ షుడ్ ట్రీట్. 16 years వస్తాయి. ఇప్పుడు అదే 18 years అయింది. మైనారిటీ యాక్ట్ మెజారిటీ. వరల్డ్ వార్ కూడా 18 years దాటితే మేజర్ అనేసి. సో ఒక మేజర్ని దే కెన్ డిసైడ్ ఫర్ దెమ్సెల్వ్స్ అనేసి పాయింట్ అది. మీరు అమ్మాయి పెళ్ళినప్పుడు కూడా 18 years తర్వాత అమ్మాయిని నువ్వు ప్రోద్బలం చేసి నువ్వు వాడు చేసుకోవద్దంటే నువ్వెవరు నాకు చెప్పడానికి అన్న లెవెల్కి వెళ్ళొచ్చు. అంటే షీ హెస్ డిసైడెడ్ ఆల్రెడీ టు మ్యారీ ఏ పర్టికులర్ పర్సన్. సో పేరెంట్స్ హ్యావ్ నో రైట్ టు స్టాప్. అలాగా ఉంటే 18 years కంప్లీట్ అయ్యే లోపల చేయాలి. అది వేరే కాంటెక్స్ట్. బట్ అల్టిమేట్లీ నేను చెప్పే విషయం ఇది. గుడికి ఎవ్రీడే వద్దంటే కొన్ని డైలీ యాక్టివిటీస్ ఉంటాయి కొంతమందికి, చాలామందికి కూడా ఎవ్రీడే యాక్టివిటీస్ ఉంటాయి కదా. ఈడిఏ ఎవ్రీడే యాక్టివిటీ, కొన్ని వన్స్ ఇన్ ఏ వీక్ యాక్టివిటీస్. ఎవ్రీడే ఆఫీస్లో ఒక్కొక్కసారి కుదరచ్చు, కుదరకపోవచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళాల్సింది ఉంటాయి సిచ్యువేషన్స్. దానికని కుదిరినప్పుడే వెళ్ళాలి, ప్రతిరోజు వెళ్ళడం ఏంటి అని అంటారా? ఇప్పుడు గుడికి వెళ్ళకపోయినా కూడా అమ్మ ఇంట్లో కూడా ఇంట్లో పూజ చేసుకుంటారు కదా. జనరల్గా నాకు తెలిసి ప్రతి ఇంట్లో చిన్నదో పెద్దదో ఒక పూజా గది ఉంటుంది. సార్ నాకు కూడా అదే డౌట్ సార్, ఇంట్లో ఆల్రెడీ పూజ గది ఉన్నప్పుడు మళ్ళీ అంత దూరం వెళ్ళి దేవుడిని దర్శించుకోవాల్సిన అవసరం ఏంటి అని నాకు కూడా. అంటే ఇప్పుడు ఫిలాసఫీ ఉంది కదమ్మా, సైకాలజీ ఉంది కదా, రెండిటికి పీతోనే స్టార్ట్ అవుతుంది. పిచ్చికి కూడా పీతోనే స్టార్ట్ అవుతుంది. ఎవరి పిచ్చి వారిది. ఇక్కడ భగవంతుడే ఉంటాడు, అక్కడ భగవంతుడే ఉంటాడు. భగవంతుడు ఎక్కడే ఎక్కర్లేదమ్మా, మీ లోపలనే భగవంతుడు ఉన్నాడు, మీ ప్రాణమే మీ భగవంతుడు లోపల ఉన్నాడు. కాబట్టి యు ఆర్ యాక్టివ్. వన్స్ ఈ వ్యానిషెస్ యు ఆర్ ఇన్యాక్టివ్. యూ బికమ్ ఏ వస్తువు. వ్యక్తి, వస్తువు, విషయము బుర్రలో ఉంటుంది, వస్తువు బాడీ పార్ట్స్, వ్యక్తి వస్తువు అంతే కదా. లోపల ప్రాణం ఉంది, ప్రాణం పోయిందంటే యు ఆర్ నో బడీ, యు ఆర్ నథింగ్, నాన్ ఎంటిటీ. సో యు ఆర్ ఎంటిటీ టు నాన్ ఎంటిటీ. సో మల్టీ పాయింట్కి వచ్చినప్పుడు ఎవరిష్టం వాళ్ళు, పోకూడదని పోవాలని ఏమి లేదు. కొంతమందికి అనుకూలిస్తాయి పరిస్థితులు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి ఎదురుగానే రామాలయం పెద్దది, కానీ నేను గుడికి వెళ్ళను అంటే వెళ్ళాని కాదు, తరచుగా వెళ్ళను. మై వైఫ్ గోస్ డైలీ, ఆల్మోస్ట్ డైలీ షీ గోస్. ఆమె ఇష్టము.
వై షుడ్ ఐ ఫోర్స్ హర్ నాట్ టు గో అండ్ వై షుడ్ ఐ ఫోర్స్ మై సెల్ఫ్ టు గో? నాకు ఐఎమ్ ఓకే. దేవుడు ఉన్నాడు, ఎదురుగా గొడుగు. కష్టాలు ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, కష్టాలు లేనప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాల్సి. ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మీ ఫ్రెండ్తో చెప్పుకుంటున్నారా? మరి దేవుడు అంతకన్నా తీసిపోయాడా? దేవునితో చెప్పుకుంటే తప్పేముంది? ఆ పద్ధతిలో దేవునికి వెళ్ళి మీరు కష్టాలు చెప్పుకోవచ్చు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇట్స్ ఏ వన్ వే కమ్యూనికేషన్. వన్ వే కమ్యూనికేషన్ అంటే మీరు చెప్పొచ్చు దేవుడి. కొంతమంది అంటున్నారు కష్టాలు ఇలా ఉన్నాయి దేవుడా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నీ మీద భారం ఇస్తున్నా అంటుంటారు. అవును. అలాంటప్పుడు విత్ ఇన్ కొన్ని డేస్ తర్వాత కూడా దేవుడు అసలు దాని గురించి ఆలోచిస్తాడా లేదా కూడా ఆలోచిస్తాడు, డెఫినెట్గా ఆలోచిస్తాడు. మరి ఎందుకు కొంచెం తొందరగా రెస్పాండ్ అవ్వకుండా దేవుడు ఇలా టైం రావాలమ్మా, దేనికైనా టైం రావాలి. నీవు అంటే ఇవన్నీ చైన్ రియాక్షన్స్ అంటాం మనం. అంటే వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అనేసి ఇంగ్లీష్లో. కొంతమంది ఆ మాట ఈరోజు అంటారు, రేపు మార్నింగ్ కల్లా ఉండదు, ఏమైందంటే పోయారు వాళ్ళు అని అంటారు. అవును కదా. మరి అలాంటప్పుడు అంత ఆలస్యం అంటే విషయమే కదా సార్. ఏది? దేవుడు అంత ఆలస్యం చేస్తే విషయం అయిపోతుంది కదా. దేవుడు అంత ఈజీగా ఏం చేయడు. దేవుడు ఈజ్ ఏ మ్యూట్ విట్నెస్సే. ఎప్పుడన్నా ఒకసారి ఇంటర్ఫీర్ అవుతాడు, జనరల్ కాడు. మీరు చేసుకున్న మంచి కర్మలే మిమ్మల్ని రక్షిస్తాయి, మీరు చేసుకున్న చెడు కర్మలే మిమ్మల్ని శిక్షిస్తాయి. రక్షణ శిక్షణ రెండు కూడా మీరు చేసిన పనులలోనే నిక్షిప్తమై ఉన్నది. దే ఆర్ హిడ్డెన్ ఇన్ యువర్ గుడ్స్. అందుకని ఆల్వేస్ బీ గుడ్ అండ్ డూ గుడ్. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు.